హలో అండి, వెల్కమ్ బ్యాక్ బన్నీ టీవీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. మీకోసం మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సూపర్గా అందరూ ఇష్టపడే స్వీట్ ఐటమ్ అనమాట. అస్సలు చేయడానికి రాని వాళ్ళు కూడా మీరు ఈ వీడియో చూస్తే ఈజీగా చేసుకుంటారు. అంత బాగుంటుంది. అంత సూపర్గా చేసి చూపిస్తాను మీకు. నాకు కూడా చాలా బాగా కుదిరింది. మీకు కూడా సూపర్గా కుదురుతుంది. తప్పకుండా నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మా ఇంట్లో అయితే అందరికీ గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. తప్పకుండా మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. మనకు షుగర్ కావాలి, కొద్దిగా మైదా కావాలి, ఆయిల్, ఇలాయచీ, గులాబ్ జామున్ మిక్చర్ అనమాట. నేను దీంతోనే 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులకు 4 కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ కొలత అనమాట. మనం 2 కప్పులు పిండి తీసుకుంటే 4 కప్పులు షుగర్ తీసుకోవాలి పాకం కోసం. దాంట్లో 3.5 కప్పులు వాటర్ పోయాలి. 4 కప్పులు పోసినా పర్లేదు, కొంచెం సేపు ఎక్కువ తిప్పాల్సి వస్తుంది అంతే. ఇక్కడ పాకం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మరీ ముదురు పాకం రాకూడదు, మరీ నార్మల్గా ఉండకూడదు. పాకం అనేది కొంచెం జిగురు రావాలన్నమాట. చాలా టేస్టీగా వస్తుంది. ఏం లేదు, షుగర్ అంతా కరిగిన తర్వాత అలా చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ తీగ పాకం కూడా రాకూడదు. అందులో ఇలాయచీ పౌడర్ వేయాలి. ఇప్పుడు నేను కొద్దిగా ఒక్క డ్రాప్ నిమ్మరసం వేసాను. మెయిన్ టిప్ అన్నమాట. నెక్స్ట్ మనం మిక్స్లో కొద్దిగా మైదా పిండి కలుపుకోవాలి. అదేంటండి మైదా పిండి అనుకోవచ్చు. కొద్దిగా బైండింగ్ కోసం మైదా పిండి. స్టార్టింగ్లో చేసే వాళ్ళకి ఓన్లీ మనం గులాబ్ జామున్ మిక్సర్తో చేస్తే కొన్ని విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి మనం కొద్దిగా మైదా పిండి కలుపుకున్నట్టయితే గులాబ్ జాములు టేస్టీగా వస్తాయి, కొంచెం క్రంచీగా కూడా వస్తాయి. నేను కొన్ని పాలు, కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాను. ఓన్లీ మనం మునివేళ్లతో మాత్రమే పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి తడిపినట్టుగా గట్టిగా తడపకూడదు పిండిని. మెయిన్ ఇది ఇంకొక టిప్ అన్నమాట. స్మూత్గా కలుపుకోవాలి పిండిని. కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆ పిండిని అంతా నీట్గా ఇలా ఫామ్ చేసుకోవాలన్నమాట. మనము దీన్ని ఒక 2 మినిట్స్ తర్వాత రౌండ్ ఉండలుగా చేసి మనం గులాబ్ జాముల లాగా చుట్టుకోవాలి. నాకైతే దాదాపు 28 to 30 వచ్చాయి. చూసారా ఎంత రౌండ్గా వచ్చాయో. జస్ట్ మనం ఒక్కసారి ప్లేట్ని ఇలా అన్నామంటే ఇంకా రౌండ్ అయిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా లోపల కూడా మనకి సూపర్గా వేగుతాయి. మనం చిన్న మంటతో వేయించాలన్నమాట స్టవ్ పైన. మరీ కడాయిలో నూనె పోసిన తర్వాత ఫుల్ వేడి కాకూడదు, మరీ వేడి కాకుండా ఉండకూడదు. నార్మల్ హీట్లో ఉన్నప్పుడే మనం జామున్స్ని వేస్తే ఆ జామున్స్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇంకోటి సిమ్లో పెట్టి వేయించాలండి ఎప్పుడైనా సరే గులాబ్ జాములని. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా ఉడుకుతుంది, లోపల మాత్రం పిండిగా అట్లానే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనమైతే పాకంలోకి వేసేసుకోవచ్చు. ఒక్కసారి వేసే ముందు పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. అది గోరు వెచ్చగా ఉండాలన్నమాట. అన్ని గులాబ్ జామున్స్ ఇలాగే చేసి మొత్తం పాకంలో వేసేసుకోవాలి. ఇంకేముంది, వేసేసుకొని ఒక 1/2 hour or 1 hour అలా వదిలేసేయండి మూత మూసేసి. ఆ తర్వాత చూడండి, వావ్, సూపర్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. చూడండి పాకం ఎంత పైకి ఉండింది. మొత్తం అది పీల్ చేసుకొని చిన్న బౌల్స్ కాస్త పెద్దగా మారిపోయాయి. చూడండి గులాబ్ జామున్స్ కూడా పెద్దగా అవుతాయి. చాలా టేస్టీగా కుదిరిందండి మాకైతే. ఈ రెసిపీ మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిమ్మరసం ఎందుకు వేసానో చెప్పలేదు కదా. కొందరికి పాకం వచ్చిన తర్వాత అది పైనంతా షుగర్ లాగా వస్తుంది కాసేపు ఆగాక. అందుకని అలా రాకూడదు అంటే ఒక్క చుక్క మనం నిమ్మరసం అయితే వేయాలండి. చూసారా గులాబ్ జామున్ ఎంత బాగా అయిందో. సూపర్ టేస్ట్ అయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ గులాబ్ జామున్ రెసిపీ. నేను ఇంకా వేరే వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.